హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. సో, ఎన్‌టీపీసీ సీబీటీ-1 పరీక్షలు ఎప్పుడుంటాయి? అలాగే మీరు ఎన్‌టీపీసీ సీబీటీ-1 క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 5 టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. దాని గురించి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్నైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఇక వీడియోలోకెళ్ళినట్టయితే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్ అయితే మనకు డేట్ సంబంధించి మనము ముందుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ 5 టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎగ్జామ్స్‌లో అవి మెయిన్ టాపిక్స్‌గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టిప్స్‌నైతే ఫాలో అయ్యి మీరు ఈ యొక్క ఎన్‌టీపీసీ సీబీటీ-1 అయితే క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే మనము సేఫ్ జోన్‌లో ఉంటామని సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి మన ఛానెల్‌లోకెళ్ళి చూడండి. ఇక దీనికి సంబంధించి చూసుకునే ముందు ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించిన సీబీటీ-1కి సంబంధించి మనకు జనరల్ అవేర్‌నెస్ టెస్ట్ సిరీస్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్ టెస్ట్ సిరీస్. మనకు ఈ జనరల్ అవేర్‌నెస్ నుంచెల్లి దాదాపు 40 ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ 40 ప్రశ్నల పైన మనం దృష్టి పెట్టినట్టయితే 40 ప్రశ్నలకు 40 మార్క్స్ మనం కొట్టినట్టయితే సో, సీబీటీ-1 మనము క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇది గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి మరియు అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. మొత్తము ఇందులో 40 టెస్టులుంటాయి. 40 టెస్టులంటే మనకు 40 క్వెషన్‌లకు 40 టెస్టులంటే మనకు దాదాపు 1600 క్వెషన్స్ అనేది మనకి ఈ టెస్ట్ సిరీస్‌లో కవర్ అయితాయి. ఇవి ప్రీవియస్ బిట్స్ ఆధారంగా మనకు ప్రీవియస్ ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్‌లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి అనే వాటి గురించి దాని గురించి మొత్తం అనలైజ్ చేసి ఒక ఫ్యాకల్టీ చేత తయారు చేయబడ్డ టెస్ట్ సిరీస్. మనకు రేపు ఉగాది అలాగే రంజాన్ పండగలు ఉన్న సందర్భంగా ఆహ్, ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. దీని యాక్చువల్ ప్రైస్ అయితే రూ. 499 ఉండే యాక్చువల్ ప్రైసు. కానీ మనకు ఉగాది, రంజాన్ ఆఫర్స్ సందర్భంగా మనకు రూ. 99కే మనకు ఇవ్వబడుతుంది. సో, మీరు ఈ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 99కి అయితే మీరు పర్చేజ్ చేయండి. మీరు పర్చేజ్ చేయాలంటే ఈ టెస్ట్ సిరీస్ వీడియో డిస్క్రిప్షన్‌లో యాప్ అయితే ఉంది. మన స్టూడెంట్ బడి యొక్క యాప్ ఉంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ కండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు రైల్వేకి సంబంధించిన ఒక కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీలో మనకు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది. సో, జనరల్ అవేర్‌నెస్ టెస్ట్ సిరీస్ ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. టెస్ట్ సిరీస్ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు ముందు చెప్తాను. ఇది తెలుగు మీడియంలో ఉంటుంది. ఈ తెలుగు మీడియంలోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అయితే ఉండదు. తెలుగు మీడియం కావాలనుకున్న వాళ్ళు మన టెస్ట్ సిరీస్‌ని అయితే పర్చేజ్ చేయండి. ఇది ఆఫర్ వ్యాలిడ్ వచ్చేసి మార్చ్ 29 ఈ రోజు నుంచెల్లి 1 ఏప్రిల్ వరకైతే అందుబాటులో ఉంటుంది. ఈ 999 ఆఫర్‌కు. ఆ తర్వాత మళ్ళీ 499కి అయితే ఆఫర్‌ను పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ ఆఫర్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఇక ముందుకెళ్ళినట్టయితే సో, మనం ఏ ఎగ్జామినేషన్‌కైనా ఫస్టు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది సిలబస్‌ను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది ఫస్ట్ అయితే అర్థం జేసుకోవాలి. మనకు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ, సీబీటీ-1లో 3 భాగాలుంటాయి. తెలిసిన విషయమే. దీంట్లో జనరల్ అవేర్‌నెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 40 ప్రశ్నలు మనము దీని నుంచెల్లే రావడం జరుగుతుంది. ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి గాబట్టి, ఈ జనరల్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గాబట్టి, ప్రతి ఒక్కటి మనకి ఇంతకుముందు ప్రీవియస్‌గా ఎన్‌టీపీసీ పరీక్షలు ఎక్కడి నుంచో ఏ టాపిక్స్ నుంచి వచ్చాయని జెప్పి, దానికి సంబంధించిన పూర్తి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్‌లో ఉంది. సో, మంచి క్వాలిటీ ప్రశ్నలు ఖచ్చితంగా మీకు ఎన్‌టీపీసీలో వచ్చే అవకాశం ఉంటుంది గాబట్టి, ఆ యాప్‌లో మన కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఇక ఆ తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి మనకు 30 మా ప్రశ్నలు రావడం జరుగుతుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30. ఈ విధంగా మనకు 100 మార్క్స్‌కి 90 మినిట్స్‌లో మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. దీన్ని అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. అలాగే 1/3 నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది. మన టెస్ట్ సిరీస్‌లో గూడా మనకు టైమ్ ఉంటుంది. 40 మినిట్స్ టైమ్ ఉంటుంది. దాంతో పాటు 1/3 నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది. మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన సొల్యూషన్ గూడా ఉంటుంది. కాబట్టి
మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు? ఏ ప్రశ్నలు తప్పులు చేస్తున్నారని దాన్ని చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో, దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. టెస్ట్ సిరీస్ ఎందుకు ముఖ్యమనేది. ఇక రెండోది చూసినట్టయితే ప్రతిరోజు మనకు దాదాపు ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్ మనకు మేలో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎన్‌టీపీసీ సీబీటీ 1 ఎగ్జామ్స్ అయితే మేలో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఎక్కువ సమయం లేదు కాబట్టి, రోజు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఆప్షన్‌లో. సో, మనకు మ్యాథమెటిక్స్‌లో స్పీడ్ అండ్ యాక్యురసీ పెరగాలంటే రోజుకు 20-30 ప్రశ్నలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో, మనకు ప్రతి టాపిక్ అనేది ఖచ్చితంగా మీరు ఒక 20-30 ప్రశ్నలు స్పీడ్‌గా యాక్యురసీ చేయాలంటే 20-30 ప్రశ్నలతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే రీజనింగ్‌లో పజిల్స్, సిలోజం, సీటింగ్ అరేంజ్‌మెంట్ లాంటి వాటిని డైలీ ప్రాక్టీస్ చేయాలి మనకు. సో, ఇంకా మనకు 60 క్వెషన్స్ ఉన్నాయి కదా! మ్యాథమెటిక్స్ 30 అలాగే రీజనింగ్‌కి సంబంధించిన 30 మార్క్స్ ఉన్నాయి కదా! సో, దాంట్లో కూడా మనము వచ్చిన వాటిని ఖచ్చితంగా మనము కొన్ని టాపిక్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా అవి ఆ టాపిక్స్‌కు మనకు మార్క్ వెళ్ళకుండా చూసుకోవాలి. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి, ఇది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ స్టాప్ వాచ్ పెట్టుకొని టైమింగ్‌తో సాల్వ్ చేయడం అలవాటు చేసుకోవాల్సుంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకు రెండో పాయింట్. సో, థర్డ్ టిప్ వచ్చేసి జనరల్ అవేర్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి. అంటే మనము చూసుకున్నాం గదా! ఈ జనరల్ అవేర్‌నెస్ అంటే మనకు స్టాటిక్ జీకే ఉంటది, కరెంట్ అఫైర్స్ ఉంటవి, ఈ రైల్వేకి సంబంధించి, అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఇతిహాసం ఇది తప్పుకొని, హిస్టరీకి సంబంధించిన ఇండియన్ హిస్టరీ సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి, స్పోర్ట్స్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్‌లో డైలీ వారి కార్యక్రమాలు కొత్తగా నియమితులైన వాళ్ళు, అలాగే ఇంపార్టెంట్ డేట్స్‌కి సంబంధించి ఇవన్నీ మనకు జనరల్ అవేర్‌నెస్‌లో ఆహ్, ఇంతకుముందు వచ్చిన రైల్వే ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా ఇటువంటి టాపిక్స్ పైన చాలా క్వెషన్స్ అడగడం జరిగింది. కాబట్టి మన కోర్సు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో జనరల్ అవేర్‌నెస్ టెస్ట్ సిరీస్ 40 టెస్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి. 40 టెస్ట్ అనేది మీరు నేను అన్‌లాక్ చేస్తూ ఉంటాను. 2 రోజులకోసారి, 3 రోజులకు ఒక టెస్ట్. మీరు ఎక్కువ వారానికి 2, 3 సార్లు ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు టెస్ట్‌లో పాల్గొన్నట్టయితే టైమ్ మేనేజ్‌మెంట్ గూడా తెలుస్తుంది గాబట్టి, ఎంత సమయంలో మీరు ఎన్ని క్వెషన్‌లకు ఆన్సర్ కరెక్ట్ పెడుతున్నారు. మీకు ఏ టాపిక్ అనేది చాలా హార్డ్‌గా ఉంది, ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోతున్నారనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అలా చేస్తేనే మీరు రాబోయే సీబీటీ ఫైనల్ ఎగ్జామ్‌లో మనకు సీబీటీ 1 ఎగ్జామ్‌లో ఖచ్చితంగా కరెక్ట్ మార్కులు అలాగే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలుస్తుంది కాబట్టి, సిరీస్‌నయితే ఖచ్చితంగా పర్చేజ్ జేయండి. ఇక నెలకొకసారి కరెంట్ అఫైర్స్ రివిజన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటి మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫోర్త్ నేను ఇప్పుడు మాక్ టెస్ట్‌లు, మోడల్ ప్రాక్టీస్ టెస్ట్‌లు ఎందుకు చెప్తున్నానంటే, వారంలో కనీసం 2, 3 కాదు 4, 5 కూడా ట్రై చేయాలి. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ చేసిర్రు. ఇన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ చేస్తుర్రు గదా! ఈ ప్రిపరేషన్ చేసిన దానికి మీరు ఎంత వరకు ప్రశ్నలు కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతుర్రు. మీకు ఏ టాపిక్‌లో హార్డ్‌గా ఉంది. మీరు ఏ టాపిక్‌లో ఎక్కువ స్కోర్ చేయలేకపోతుర్రు అనేది ఈ మాక్ టెస్ట్‌లు గాని, టెస్ట్ సిరీస్‌ల వల్ల మీకు తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు, ఆ టాపిక్స్ నుంచెల్లి కరెంట్ అఫైర్స్ అన్నిట్ల నుంచెల్లి బిట్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి, టెస్ట్ సిరీస్‌లనేది ఖచ్చితంగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత చదివినా గాని, టెస్ట్‌లు రాస్తే మీకు కొంచెం అవగాహన పరీక్షల పైన అవగాహన వచ్చి, మీరు మరింత పదునెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి, అప్పుడు ఎగ్జామ్‌లోకి పోయినప్పుడు డైరెక్ట్‌గా మీరు ప్రశ్నలకు ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుందని కాబట్టి, ఈ మాక్ టెస్ట్‌లు, మోడల్ పేపర్‌లనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో ప్రశ్నల స్టైల్‌ని బట్టి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటున్నానంటే, ఇందుకే టెస్ట్ సిరీస్‌లు కొనుక్కోమనేది ఇందుకే. అందుకే మనకు ఉగాది, రంజాన్ ఆఫర్‌కు 999కే 999 కాదు సారీ 999కే రూ. 99కి మీకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 1 వరకు ఖచ్చితంగా యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయ్యి యాప్‌నైతే మన కోర్స్‌నైతే టెస్ట్ సిరీస్‌నైతే పర్చేజ్ చేయండి. ఇక ఆఫ్టర్ ఎవ్రీ టెస్ట్ యువర్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు టెస్ట్ రాస్తారు. రాసిన తర్వాత అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఎన్ని ప్రశ్నలకు రాంగ్ ఇచ్చారు, ఎక్కడ పొరపాటయ్యారో గుర్తించి వాటిని రెక్టిఫై చేసుకొని ఆ టాపిక్స్ పైన మీరు ఎక్కువ కాన్సంట్రేషన్ చేసినట్టయితే మీరు ఈ జనరల్ అవేర్‌నెస్‌లో 40కి 40 మార్క్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇక ఫిఫ్త్ వచ్చేసి స్టడీ అండ్ టైమ్ మేనేజ్‌మెంట్. సో, ఈ 45 డేస్‌లో ఒక స్టడీ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని ప్రతిరోజు కొన్ని టాపిక్స్‌ని కవర్ చేసుకుంటూ రివిజన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు
మనకు సిబిటీ 1కు ఎగ్జామ్‌కు దగ్గరలో ఉన్నాం. ఎప్పుడు మనకు ఎన్‌టీపీసీ సిబిటీ 1 ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్ అవుతాయో ఎవ్వరికీ తెలవదు. ఎందుకంటే మనకు ఏప్రిల్‌లో అలాగే జూనియర్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉన్నాయి. అలాగే పారామెడికల్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్‌లు మనకు ఈ ఏప్రిల్‌లో ఉన్నాయి గాబట్టి, మనకు మేలో ఎన్‌టీపీసీ సీబీటీ 1 ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది గాబట్టి, సో, ఎక్కువ సమయం లేదు గాబట్టి మీరు అర్థం చేసుకొని, సో, ఒక స్టడీ ప్లాన్ తయారు చేసుకొని, సో, రివిజన్ చేస్తారా? మీరు టాపిక్స్‌ని మీరు మళ్ళీ చదువుతారా అనేది చేయండి. ఫస్ట్ అయితే సులభమైన టాపిక్స్ మొదట పూర్తి చేసి, కష్టమైన వాటిపైన టైం ఎక్కువ కేటాయించడానికి ట్రై చేయండి. సో, మీరు రోజు పొద్దున్నుంచెల్లి 12 గంటలు, 18 గంటలు చదవడం ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత మంచిగా చదువుతుర్రు, ఎంత మంచిగా టైమ్ అనేది మేనేజ్‌మెంట్ చేసుకుంటుర్రు, సో, రోజుకి ఎన్ని టెస్టులు రాస్తుర్రు, ఇది చాలా ఇంపార్టెంట్. సో, మీరెంత చదివినా, ఎంత ప్రిపరేషన్ చేసినా గానీ, ఖచ్చితంగా టెస్టులయితే రాయాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్ గానీ, మోడల్ టెస్ట్‌లు గానీ, ఖచ్చితంగా మీరు టైం పెట్టుకొని రాయాల్సి ఉంటుంది కాబట్టి, సో, ఇప్పుడు చాలా అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి, మన యాప్‌లో ఉంది కాబట్టి, సో, చాలా తక్కువ ధరకే అందించడం జరుగుతుంది కాబట్టి, సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సీబీటీ 1లో మీరు ఖచ్చితంగా క్రాక్ చేయాలంటే, సో, ఈ 5 టిప్స్ అయితే ఫాలో చేయండి. అలాగే మాక్ టెస్ట్‌లు కూడా చాలా ఇంపార్టెంట్. సో, యాప్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మన కోర్స్ టెస్ట్ సిరీస్‌నైతే పర్చేజ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.